తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అమిగోస్ బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో అమిగోస్ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. డాపుల్ గ్యాంగర్ అనే కొత్త కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందడం, ప్రోమోలు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. మరో కొత్త ప్రయోగంతో కళ్యాణ్ రామ్ అలరించబోతున్నాడనే నమ్మకం ఆడియన్స్లో ఏర్పడింది. మరి ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టిందా? కళ్యాణ్ రామ్కి మరో హిట్ తెచ్చిపెట్టిందా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: సిద్ధు ఒక సాధారణ జీవితం గడిపే యువకుడు. అతనికి ఆర్జే ఇషిక అంటే ఎంతో ఇష్టం. అంతా హ్యాపీగా సాగుతున్న టైంలో సిద్ధు జీవితంలోకి మంజునాథ్, మైకేల్ అనే ఇద్దరు డాపుల్ గ్యాంగర్స్ ఎంటర్ అవుతారు. అంటే ముగ్గురు ఒకే పోలికలతో ఉంటారు. అలా వాళ్ళిద్దరూ సిద్ధు లైఫ్లోకి వచ్చిన తర్వాత కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత ఏమైంది? ఇంతకీ మంజునాథ్, మైకేల్ ఎవరు? వాళ్ళు సిద్ధు లైఫ్లోకి ఎందుకు ఎంటర్ అయ్యారు? అసలు వీళ్ళ ముగ్గురికి ఉన్న రిలేషన్ ఏంటి అనే అంశాలతో ఈ సినిమా స్టోరీ సాగుతుంది. అనాలిసిస్: ఇది డాపుల్ గ్యాంగర్ అనే కొత్త కాన్సెప్ట్తో రూపొందిన సినిమా. ఈ కొత్త కాన్సెప్ట్కి కమర్షియల్ అంశాలు జోడించి రేసీ స్క్రీన్ ప్లేతో చాలా థ్రిల్లింగ్గా సినిమాని మలిచారు. ఊహించని ట్విస్టులు, మలుపులతో ఆడియన్స్ని ఆశ్చర్యపరిచారు. ఓవర్ ద బోర్డు వెళ్లకుండా డైరెక్టర్ తాను ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ కాన్సెప్ట్కే కట్టుబడి చాలా చక్కగా ఈ సినిమాని తీర్చిదిద్దాడు. అక్కడక్కడ కామెడీ టచ్తో నవ్వులు పూయించడంతో పాటు బలమైన ఎమోషన్స్తో కట్టిపడేశాడు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే డైరెక్టర్ రాజేంద్ర టైట్ స్క్రీన్ ప్లేతో స్టోరీని చకచక నడిపించేశాడు. ఎక్కువగా డ్రాగ్ చేయకుండా నేరుగా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయాడు. సిచ్యువేషన్కి తగ్గట్టు కామెడీ, పాటల్ని జోడించాడు. ముఖ్యంగా డాపుల్ గ్యాంగర్ కాన్సెప్ట్ని బాగా చూపించాడు. ఒకే ఫ్రేమ్లో ముగ్గురు క్యారెక్టర్లు ఉన్న సీన్లైతే చాలా బాగా వచ్చాయి. ఇక ఇంటర్వెల్ వద్ద వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై మరింత క్యూరియాసిటీ పెంచుతుంది. సెకండ్ హాఫ్లో కూడా డైరెక్టర్ సోది పెట్టకుండా వేగంగానే సినిమాను నడిపించేశాడు. తన లైఫ్లో వచ్చిన సమస్యలను సిద్ధార్థ్ ఎలా ఎదుర్కొన్నాడు, వాటి నుంచి ఎలా బయటపడ్డాడు అనే నేపథ్యాలతోనే సాగిపోతుంది. సినిమా క్లైమాక్స్కి సాగే కొద్దీ ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ ప్రేక్షకులను మైమరిపిస్తుంది. చివర్లో తూతూ మంత్రంలా లాగించేయకుండా మంచి క్లైమాక్స్తోనే సినిమాను ముగించాడు డైరెక్టర్. మధ్యలో వచ్చే ఎన్నో రాత్రులొస్తాయి గాని అనే పాటను చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ రన్ టైం. తక్కువ రన్ టైం ఉండడంతో ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమా చకచగా సాగిపోతూ ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే ఇది కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో. 3 పాత్రల్లో అతడు అదరగొట్టేశాడు. 3 వేరియేషన్స్ చూపించి అదరహో అనిపించేశాడు. ముఖ్యంగా బిపిన్ రాయ్ రోల్లో అయితే చితకొట్టేశాడు. ఎన్టీఆర్ చెప్పినట్టు ఇది కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఒక మైల్ స్టోన్గా నిలిచిపోవడం ఖాయం. హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా చాలా బాగా నటించింది. అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంది. బ్రహ్మాజీకి ఈ సినిమాలో చాలా మంచి రోల్ దొరికింది. ఇంకా మిగతా నటీనటులు కూడా తమ తమ పాత్ర పరిధి బాగానే నటించారు. టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, ఆర్ట్, ఎడిటింగ్ వర్క్స్ బాగున్నాయి. గిబ్రాన్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగ్గా నిలిచాయి. ఇక డైరెక్టర్ రాజేంద్ర గురించి మాట్లాడితే తొలి సినిమాతోనే డైరెక్టర్గా తనదైన ముద్ర వేశాడు. డాపుల్ గ్యాంగర్ కాన్సెప్ట్తో మంచి సినిమాను రూపొందించాడు. అతడు రాసుకున్న స్క్రీన్ ప్లేనే ఈ సినిమాకు ప్రధాన బలం. అక్కడక్కడ చిన్న లోపాలను పక్కన పెట్టేస్తే ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేయొచ్చు.